ఆది అర్ధరాత్రి సమయం. బయట బాగా కుండపోత వర్షం కురుస్తూ ఉంటుంది. ఉరుములు మెరుపులు భయంకరంగా వస్తుంటాయి. అడవిలో ఒక పెద్ద మహావృక్షం ఉంటుంది. దానికి ఒక పెద్ద తొర్ర ఉంటుంది. లోపల ఒక చిన్న ప్రమిద దీపం వెలుగుతుంటుంది. సుబ్బన్న రాములమ్మ చలికి వణుకుతూ కూర్చునుంటారు. వామ్మో! ఏంటి ఈ వర్షం, ఏంటి ఈ ఉరుములు? మన గుండె ఆగిపోయేలా ఉంది కదయ్యా. మన ఇల్లు కూలిపోవడంతో ఈ దేవుడు మనల్ని ఇలా అడవి పాలు చేశాడు. అసలు ఈ ఘోరమైన అడవిలో ఈ అర్ధరాత్రి వేళ మనం బతుకుతామా? ఏదైనా క్రూర జంతువు వస్తే మన గతి ఏంటి? భయపడకు రాములమ్మ, నా మాట విను. ఇల్లు కూలిపోతేనేం, మన ప్రాణాలు దక్కాయి కదా. ఆ దేవుడే మనల్ని కాపాడటానికి ఈ పెద్ద చెట్టు తొర్రను చూపించాడు. చూడు, ఈ తొర్ర ఎంత పెద్దగా ఉందో. అసలు ఒక్క వాన చినుకు కూడా లోపలికి రావటం లేదు. ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకుందాం. రేపొద్దున్నే ఎండరాగానే ఊళ్ళోకి వెళ్ళి మన వెంకయ్య గారిని సహాయం అడుగుదాం. ఆయన చాలా మంచివారు, ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటారు. ఊరి పెద్ద వెంకయ్య గారు మంచివారే కాదంటం లేదు కాని ఈ అర్ధరాత్రి వేళ ఈ దట్టమైన చీకటి అడవిలో నాకెందుకో చాలా భయంగా ఉందయ్యా. వినండి, చుట్టూ గాలికి చెట్లు ఎలా ఊగుతున్నాయో వింత వింత శబ్దాలు వస్తున్నాయి. నాకైతే అస్సలు నిద్ర రావటం లేదు. నేను నీ పక్కనే కొండలా నిలబడున్నాను కదా రాములమ్మ. ఇంకా ఎందుకు ఆ వణుకు? ఆ దీపం కాస్త ఇటు జరుపు, చలి తగ్గుతుంది. నా భుజం మీద తలబెట్టుకుని కాసేపు కళ్ళు మూసుకో, అంతా మంచే జరుగుతుంది అని అంటాడు. అలా బయట కుండపోత వర్షంలో తడుస్తూ దొంగరంగడు భుజాన ఒక పెద్ద మూట పట్టుకుని వెనక్కి చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. వాడు రొప్పుతూ నవ్వుతూ అదే పెద్ద చెట్టు వైపు వస్తాడు. అబ్బా, ఈరోజు నా అదృష్టం పండింది. ఊరి పెద్ద వెంకయ్య ఇంట్లో ఉన్న నగల పెట్టెలు, వెండి నాణేలు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా దోచేశాను. ఈ కుండపోత వర్షం నాకు చాలా బాగా సహాయం చేసింది. వర్షం వల్ల ఊరి కాపలాదారులు, ఊరి జనాలు ఎవ్వరూ నన్ను వెంబడించలేకపోయారు. అందరూ ఇళ్లలో ముసుగు పెట్టి పడుకున్నారు. కానీ ఈ భారీ నగల మూటతో ఇప్పుడే గనక నేను పక్క ఊళ్ళోకి వెళ్తే ఎవరికైనా అనుమానం రావచ్చు, దొరికిపోతాను. ఈ అడవిలోనే ఎక్కడైనా సురక్షితమైన చోట దీన్ని దాచాలి. అరెరే, ఇక్కడ ఒక పెద్ద చెట్టు తొర్ర ఉందే, చాలా బావుంది. ఇందులో ఈ నగల మూటను దాచేసి వర్షం పూర్తిగా తగ్గాక తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్తాను. ఇదే సరైన సమయం, లోపలికి వెళ్తాను అని దొంగరంగడు మెల్లగా చెట్టు తొర్ర లోపలికి తల పెడతాడు. లోపల దీపం వెలుతురులో సుబ్బన్న రాములమ్మను చూసి వాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రాములమ్మ దొంగను చూసి గట్టిగా అరుస్తుంది. సుబ్బన్న వెంటనే ఆమె నోరు మూస్తాడు. అమ్మో, ఎవరది? అరవకు రాములమ్మ, అస్సలు అరవకు. వీడెవడో దొంగలా ఉన్నాడు. చూడు, వాడి చేతిలో అంత పెద్ద మూటుంది. మనం గనక గట్టిగా అరిస్తే వాడు కంగారులో మనల్ని ఏదైనా చేయొచ్చు. నిశ్శబ్దంగా ఉండు, నేను చూసుకుంటాను. ఎవరదే? ఎవరైనా నోరు తెరిచారో మీ ప్రాణాలు ఈ అడవిలోనే గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. ఈ అర్ధరాత్రి వేళ ఈ కుండపోత వర్షంలో ఈ అడవి చెట్టు తొర్రలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నన్ను చూసి ఊరు జనాలకు చెప్తారా ఏంటి? అయ్యా బాబూ, మేం చాలా పేదవాళ్లం, ఊళ్ళో ఉండే కూలీలం. రాత్రి పడ్డ వర్షానికి మా పాత ఇల్లు కూలిపోతే దిక్కులేక ఇక్కడ తలదాచుకున్నాం. నువ్వెవరో మాకు తెలీదు. మాకు ఊరి విషయాలు అస్సలొద్దు. మమ్మల్ని ఏమీ చేయకు బాబూ, పుణ్యం ఉంటుంది అని అంటాడు. రంగడు నగల మూటను కింద పెట్టి సుబ్బన్నను కోపంగా చూస్తూ బెదిరిస్తున్నట్టు చేతులు ఊపుతూ మాట్లాడుతుంటాడు. రాములమ్మ భయంతో చెట్టు గోడకు అతుక్కుపోతుంది. ఓహో, ఇల్లు కూలిపోయిందా? చాలా మంచిదైంది, నా దారికి అడ్డు లేకుండా ఇక్కడ దొరికారు. కానీ ఇప్పుడు నేను తెచ్చిన ఈ నగల మూటను కూడా ఇదే త్వరలో దాచుకుంటాను. నేను ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్లే వరకు మీ ఇద్దరు నోరు మూసుకుని కళ్ళు మూసుకుని ఆ మూల పడుండాలి. కనీసం శ్వాస కూడా గట్టిగా తీయకూడదు. బయటికెళ్లాలని చూసారో ఈ అడవిలోనే మిమ్మల్ని పాతి పెడతాను, ఎవ్వరికీ దొరకరు. ఏంటయ్యా, వాడి మాటలు వింటుంటే నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది. వాడి దగ్గర చాలా నగలున్నట్టున్నాయి. వాడు ఖచ్చితంగా పెద్ద దొంగే. వాడు పని ముగిసాక మనల్ని సాక్ష్యం లేకుండా వదిలిపెట్టడు. ఏదైనా చెయ్యండి. భయపడకు రాములమ్మ, కాస్త బుర్ర ఉపయోగించు. వాడి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. కేవలం మాటలతోనే మనల్ని భయపెడుతున్నాడు. కాసేపు వాడు చెప్పినట్టే వింటున్నట్టు నటిద్దాం. వాడికి మన మీద నమ్మకం కలగాలి.
ఆ తర్వాత సమయం చూసి వాడిని బంధించాలి అని సుబ్బన్న మెల్లగా ముఖంలో నవ్వు తెచ్చుకుని దొంగకు లొంగిపోయినట్టు నటిస్తూ దగ్గరకొస్తాడు. రాములమ్మ ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తుంది. దొంగరంగడు అనుమానంగా చూస్తుంటాడు. అయ్యా దొంగగారు, మీరేం కంగారు పడకండి. మేము ఊరు జనాలకు అస్సలు చెప్పం. మాకెందుకు ఊరు గొడవలు? అయినా మాకెలాగో ఇల్లు కూలిపోయింది, బతకడానికి పైసా లేదు. మీరు తెచ్చిన ఆ పెద్ద మూటలోంచి ఒక చిన్న బంగారు గాజు మాకిస్తే మేము ఈ ఊరు వదిలి పక్క ఊరికి వెళ్ళిపోతాం. మీ రహస్యం మా గుండెల్లోనే ఉంటుంది, ఎప్పటికీ బయటికి రాదు. ఓహో, నువ్వు చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు, కానీ నీకు కూడా నాలాగే దొంగ బుద్ధి, ఆశ ఉన్నాయే. నాతోనే బేరాలాడుతున్నావా? నా మూట్లోనే కన్ను వేశావా? ఇదేంటి, మా ఆయన ఎప్పుడూ నీతిగా బతికేవారే, ఈరోజు ఈ దొంగతో చేతులు కలుపుతున్నారు. ఏమైంది ఈయన బుర్రకి? నిజంగానే ఆశపడుతున్నారా ఏంటి? ఆశ కాదు స్వామి, పేదరికం. అయినా ఈ కింద పెడితే ఎవరైనా చూస్తారు. ఆ మూట ఇటివ్వండి. ఆ పైన ఉన్న చెట్టు కొమ్మల సందులో ఎవరికీ కనిపించకుండా దాస్తాను. అప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. దొంగరంగడు సుబ్బన్న మాటలను పూర్తిగా నమ్మి సుబ్బన్న ఆ మూటను గట్టిగా లాగి దూరంగా విసిరేస్తాడు. తన 2 చేతులతో దొంగను వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు. రాములమ్మ, ఆ మూట పట్టుకుని వెంటనే బయటికి పరిగెత్తు. వీణ్ణి నేను కదలకుండా పట్టుకున్నాను, నువ్వస్సలు ఆగకు. ఏయ్, నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? వదులు, నన్నొదులు. నేను మూట గట్టిగా పట్టుకున్నాను, కానీ మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్నే బయటకు రాలేను. నా గురించి ఆలోచించి సమయం పాడు చేయకు రాములమ్మ. నేను వీడిని వదలను. ఆ చెట్టు పక్కనే లావుపాటి అడవి తీగలున్నాయి కదా, వాటిని త్వరగా తీసుకురా, వీడి ఆట కట్టిద్దాం అని అంటాడు. దొంగరంగడు తప్పించుకోవడానికి గట్టిగా కాళ్ళు చేతులు ఆడిస్తూ సుబ్బన్నను కింద పడేయాలని చూస్తుంటాడు. రాములమ్మ పరుగెత్తుకెళ్లి దట్టమైన గట్టి అడవి తీగలను తెచ్చిస్తుంది. సుబ్బన్న ఆ తీగలతో దొంగను చెట్టు తొర్ర లోపలున్న ఒక లావుపాటి వేరుకి గట్టిగా చుట్టేస్తాడు. వదలండిరా నన్ను! ఒక ఆడదాని సహాయంతో నన్ను కట్టేస్తారా? రేపుదయం నా మనుషులొస్తే మిమ్మల్ని సజీవంగా ఉంచరు. వదిలేయండి. నోరు ముయ్యి దొంగ వెదవా! ఇంతసేపు నిన్ను చూసి భయపడ్డాను, కాని మా ఆయన పక్కనుంటే నాకు కొండంత ధైర్యం వస్తుంది. నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. ఎంతమంది వచ్చినా నిన్ను వదిలేదే లేదు. రాములమ్మ, వీడికెక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదల్లేదు. వర్షం కూడా కొద్దిగా తగ్గింది. ఆకాశం తెల్లబడుతోంది. మనం ఇప్పుడే ఈ నగల మూట తీసుకుని ఊళ్ళోకి పరిగెడదాం పదా. అలా వర్షం పూర్తిగా తగ్గిపోయి ఎండ వస్తుంది. ఊరు పెద్ద వెంకయ్య తన ఇంటి అరుగు మీద కూర్చుని తలపట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఊరు జనాలు చుట్టూ నిలబడి బాధపడుతుంటారు. సుబ్బన్న, రాములమ్మ నగల మూటతో అక్కడికొస్తారు. అయ్యో, నా జీవితకాలం కష్టపడి సంపాదించిన నగలన్నీ ఆ దొంగ రాత్రిపూట కుండపోత వర్షంలో దోచేశాడురా. ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఆ దొంగ అడవి వైపు పారిపోయాడంట. వాడిని పట్టుకోవటం ఎవరి తరం కాదు. వెంకయ్య గారు, ఏడవకండి, దిగులు పడకండి. ఇదిగోండి మీ నగల మూట. ఒక్కటి కూడా తగ్గకుండా భద్రంగా ఉంది, చూసుకోండి. అరే, నా బంగారు ఆభరణాలు, నాణేలు అన్నీ ఉన్నాయి. సుబ్బన్న, నీకీ మూట ఎక్కడ దొరికిందిరా? ఆ దొంగ ఎటు వెళ్ళాడు? సుబ్బన్న, రాములమ్మ ఇద్దరూ చుట్టూ ఉన్న ఊరు జనాల మధ్య నిలబడి గర్వంగా జరిగిందంతా చెప్తుంటారు. ఊరు జనాలు నోళ్లు వెళ్లబెట్టి ఆశ్చర్యంగా వింటుంటారు. వెంకయ్య గారు, రాత్రి మా ఇల్లు కూలిపోతే మేం అడవిలోని పెద్ద చెట్టు త్వరలోకి వెళ్ళాం. ఆ దొంగ కూడా మీరు దొంగతనం చేసిన ఈ మూటను దాచడానికి సరిగ్గా అదే త్వరలోకి వచ్చాడు. మమ్మల్ని చంపుతానని బెదిరించాడు. కాని మా ఆయన ప్రాణాలకు తెగించి లొంగిపోయినట్టు నటిస్తూ ఆ దొంగని ఎదుర్కొని అడవి తీగలతో ఆ చెట్టుకే గట్టిగా కట్టేశాడు. వాడింకా అక్కడే ఉన్నాడు. సుబ్బన్న, ఎంతటి సాహసం చేశావురా తండ్రి! ప్రాణభయం ఉన్నా, భార్యా పక్కన ఉన్నా ఏమాత్రం లొంగిపోకుండా దొంగను పట్టుకున్నావా? నువ్వు నా ఆస్తిని మాత్రమే కాదు, ఈ ఊరి గౌరవాన్ని కాపాడావురా.
వెంకయ్య గారు సుబ్బన్న రాములమ్మలకు ఒక కొత్త పక్కా ఇంటి తాళాలిస్తూ. సుబ్బన్న, నీ ఇల్లు కూలిపోయిందని నువ్వు అస్సలు బాధపడకు. ఈ ఊరి తరపున, నా తరపున మీకు ఒక కొత్త ఇల్లు, ఎకరం పొలం నేను బహుమతిగా ఇస్తున్నాను. మీలాంటి ధైర్యవంతులు, నీతిమంతులు మన ఊళ్ళో ఉండటం మన అందరి గర్వకారణం తల్లి. ధన్యవాదాలు వెంకయ్య గారు. ఆపద సమయంలో ప్రాణభయంతో వణకకుండా సమయస్ఫూర్తితో తెలివితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదకరమైన శత్రువునైనా సులభంగా ఓడించొచ్చు అని మాకు అర్థమైంది. అలా సుబ్బన్న ధైర్యాన్ని, రాములమ్మ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ ఊరి జనాలందరూ చప్పట్లు కొడతారు. అలా ఆపద ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత ప్రమాదకరమైనా ప్రాణభయంతో లొంగిపోకుండా సమయస్ఫూర్తితో తెలివితో ఆలోచిస్తే విజయం మనదే అవుతుంది. అధైర్యపడకుండా పోరాటమే నిజమైన ధైర్యం. శుభం.